UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లేదండి. కానీ చాలా పర్టిక్యులర్‌గా ప్రాక్టీస్ అవసరం. అంటే ఇది నా పర్సనల్ క్వెషన్. ఆ మధ్యలో గ్యాప్ ఉంది చూడండి. ఆ గ్యాప్ హ్మ్. టైమ్‌లో ఎవరికైనా ఏదైనా కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతారు. ఇంకా దానికి అవసరం లేదనుకుంటారు. హ్మ్. మీరు ఎలా మళ్ళీ రికవర్ అయ్యారు? అంటే ప్రాక్టీస్ ఏమైనా చేసేవాళ్ళా? జాబ్ అంటే ఇప్పుడు మీరు చేసేది ఐటీ యాహ్! స్ట్రెస్ ఫుల్. అవును. అలా స్ట్రెస్ కోసం 2 రోజులు లీవ్ ఇస్తారు. అది ఏంటి కరెక్ట్. మీరు ఎలా ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యేవాళ్ళు? సో, స్ట్రెస్‌ఫుల్ జాబే ఉండేది. అండ్ ఆ టైంలో నా మ్యూజిక్ ప్రాక్టీస్ కూడా హ్మ్. ఆల్‌మోస్ట్ నిల్ అని చెప్పొచ్చు. ఓకే. ఏదో సరదాగా పాడుకోవడం అండ్ ఆఫీస్‌లో బ్యాండ్ ఉండేది. హ్మ్. సో, ఆ బ్యాండ్ కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంతే. హ్మ్. బట్ సీరియస్‌గా ఒక ప్రొఫెషనల్ లెవెల్‌లో దిగాలి, హ్మ్. ఒక ప్రొఫెషనల్‌గా ఒక సింగర్ అవ్వాలి అంటే ఆ ప్రాక్టీస్ సరిపోదు అవును. అసలు. అవును. సో, ఆహ్, సో ఇంచుమించు ఒక ప్రొఫెషనల్ సింగర్ నుంచి ఒక ప్యాషనేట్ సింగర్‌కి వెళ్ళిపోతున్నాను అప్పటికే. హ్మ్. బట్ వెన్ ఐ రియలైజ్డ్ ఇదే నా లైఫ్ అవ్వాలి. ఇంకొంచెం అండ్ ఇప్పుడు నేను పాడుతున్నట్టు పాడితే వర్క్ అవ్వదు అని అవును. అవును. అనిపించాక ట్రై చేశాను. తర్వాత పాప కూడా పుట్టింది. ఇంకా ప్రాక్టీస్ అవ్వలేదు. సో, హ్మ్. 5 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఎప్పుడైతే కాంపిటీషన్‌లో ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యానో, హ్మ్. సెలెక్ట్ అయ్యి అప్పటికి కూడా అలాగే వెళ్ళిపోయాను. పెద్ద ప్రాక్టీస్ చేయలేదు. ఓకే. కానీ టాప్ 12లోకొచ్చాక అది ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ థింగ్ అన్నమాట. అవును. అవును. 12లోకొచ్చాక ఇంకా ఏదో ఆషామాషిగా చేస్తే అవ్వదు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఛాన్స్ అవును. నాకు. అవును. సో, ఒక 10-15 డేస్ గ్యాప్ వచ్చిందండి. హ్మ్. సో, పాప చిన్నది 1 ఇయర్ దానికి. సో, దానికి రోజు అంతా వండేసి, ఫుడ్ పెట్టేసి, దాన్ని పడుకోబెట్టేసి మధ్యాహ్నం ఒక హ్మ్. 2, 3 అవర్స్ గ్యాప్ ఉండేది. సో, అప్పుడు అన్ని పాటలు తీసి, మొత్తం వార్మప్ చేసుకొని, ప్రాక్టీస్ చేసుకొని, మళ్ళీ దాన్ని రాత్రి పడుకోబెట్టాక రికార్డ్ చేసుకొని, హ్మ్. ఎలా వస్తుంది విని. సో, అలా తను పడుకోబెట్టి దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో, ఐ ఓకే. థింక్ ఆ 15 డేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయి. అండ్ కొన్ని కొన్ని సార్లు ఆ 2, 3 అవర్స్ సరిపోదు అన్నప్పుడు మా మా ఇంటి పక్కనే జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్‌లో మా అమ్మ వాళ్ళ ఇల్లు కూడా. ఓకే. సో, పాపని మార్నింగే ఫుడ్ పెట్టేసి ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వచ్చేసేవాళ్ళం. హ్మ్. సో, నైట్ వరకు ఐ కుడ్ ప్రాక్టీస్ అండ్ మళ్ళీ నైట్ తీసుకొచ్చేసేదాన్ని. సో, దానివల్ల అంటే ఇంక కాంపిటీషన్ దగ్గర పడుతున్న రోజుల్లో అలా చేశాను. హ్మ్. ఐ థింక్ ఆ ప్రాక్టీస్ నిజంగా నాకు చాలా హెల్ప్ చేసింది. ఓకే. లేకపోతే ఎందుకంటే చాలా నా డిఫరెన్స్ నాకే తెలిసిపోయింది. నేను 5 ఇయర్స్ బ్యాక్ మ్యూజిక్‌ని సీరియస్‌గా తీసుకున్న దానికి గ్యాప్ తర్వాత నిజంగా నా సింగింగ్ కెపాసిటీ గాని, కంట్రోల్ ఓవర్ ద వాయిస్ అంటారు గదా! హ్మ్. హ్మ్. శృతిలో పాడడం. అవును. అదంతా బాగా తగ్గింది. సో, ఐ థింక్ మళ్ళీ కొంచెం రివైవ్ చేసి ప్రాక్టీస్ చేసాక ఐ కుడ్ స్టార్ట్. రైట్. అండ్ ఈవెన్ జర్నీ అవుతూ ఉండగా ఇండియన్ ఐడల్ జర్నీ హ్మ్. సచ్ అంటే ఎవ్రీ వీక్ మనం పాడాలి. ఎవ్రీ అవును. వీక్ అవును. ఛాలెంజెస్ ఉంటాయి. 4, 5 డేస్‌లో పాట నేర్చుకోవాలి. సో, ఆటోమేటిక్‌గా అదొక ప్రెషర్ కుక్కర్‌లో అవును. ఉంటామనమాట. అవును. సో, అలా ఇంప్రూవ్ అయిపోతాం. సూపర్. అలా అయితే ఇలా వచ్చారు మొత్తానికి. లక్కీ. సో, అంటే అంతకుముందు సౌజన్య ఇండియన్ ఐడల్ ముందు హ్మ్. సౌజన్య, బిఫోర్ సౌజన్య అంటే ఏం చెప్తారు? బిఫోర్, ఆఫ్టర్ సౌజన్య ఏంటంటే ఏం చెప్తారు? బిఫోర్ అంటే చాలా డౌట్‌ఫుల్ క్యాండిడేట్ అండి నేను. అంటే హ్మ్. పాడతానా? అవుతుందా? మ్యూజిక్‌లో ఏంటి? అండ్ స్ట్రెస్ మోస్ట్‌లీ ఐ వాస్ జస్ట్ ఎ మదర్ హ్మ్. హూ ఈస్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ ఇన్ మ్యూజిక్ జస్ట్ హ్మ్. టు క్రియేట్ సమ్ నేమ్. అండ్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ నిజంగా నాకు ఇండియన్ ఐడల్ ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఒక ఇంప్రూవ్‌మెంట్ ఇచ్చింది. నాకు హ్మ్. ఆ 3 మంత్స్ నేను పడిన కష్టం ఎవ్రీ సాంగ్ ప్రాక్టీస్‌కి, ఎవ్రీ ఇంప్రూవ్‌మెంట్‌కి ఐ సీ ద రిజల్ట్స్. హ్మ్. సో, విన్నింగ్ అని పక్కన పెడితే అవును. నేను అవును. విన్ అయినా అవ్వకపోయినా అక్కడ 3 మంత్స్ ఒక రిగరస్ కోర్స్‌లో ఒక ఏమంటారు? ఒక క్యాంప్‌లో జాయిన్ అయినట్టు ఓకే. రిగరస్‌గా అయిపోయిందన్నమాట. ట్రైనింగ్ క్యాంప్ లాగా. హ్మ్. సో, దాని నుంచి నేను బయటికి రాగానే ఐ కుడ్ సీ ఎ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ మై సింగింగ్. ఓకే. సో, ఐ థింక్ కాన్ఫిడెంట్ అయ్యాను. నాకంటూ ఒక పేరుంది ఇప్పుడు. సో, ఈ హ్మ్. పేరు నిలబెట్టుకోవాలి అంటే ఎలా పడితే అలా పాడితే ఇట్స్ నాట్ గుడ్. సో, అందుకని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. జస్ట్ ఆ నేమ్‌ని పెట్టుకోవడానికి. ఇప్పుడు హ్మ్. తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్ అన్న పేరుతో నేను ఎక్కడికైనా ఎళ్లి మిస్టేక్స్ పాడితే బావుండదు. అవును. సో, ఆ నేమ్ కోసం నేను ఎవ్రీ డే ఇప్పుడు కృషి చేస్తున్నాను. సో, ఐ థింక్ ఇట్ హాస్ మేడ్ మీ మోర్ కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. నాకైతే మిమ్మల్ని వదలాలనిపించదండి ఇప్పుడు ఎక్కడి నుండి పంపించాలని. ఎందుకంటే అంత స్వీట్‌గా అనిపించాయి ప్రతి సాంగ్ గూడా. థాంక్ యూ. సో, ఎళ్ళే ముందు మనం మంచి సాంగ్ గూడా పాడించిన తర్వాత పంపిస్తా. ఓకే. ఓకేనా? ష్యూర్. ష్యూర్. 'పుష్ప 2' రిలీజ్ అవుతుంది. సో, సాంగ్ గూడా యాహ్! బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అవును. ఏ అవును. రీల్స్‌లో చూసినా అదే సాంగు. అవును. ఆఫ్ సో, ఆ కోర్స్. సాంగ్‌తో ఎండ్ చేద్దాం. ఓకే. ఇట్స్ ఎ వెరీ టఫ్ సాంగ్ బట్ యాహ్! ఐల్ ట్రై. గొప్ప గొప్ప ఇనాములని ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఎట్టే చెక్కబెట్టే మగాడు వాడి
సొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు, బయటికి వెళ్ళి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు, నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు, చూసేకి అంగిరవ్వ మాదిరే ఉంటాడ నా సావే, ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి. అట్టని కూడా వచ్చినట్టున్నా నీకు కూడా. యా మేబీ. థ్యాంక్ యూ సో మచ్, Thank you. విష్ ఆల్ ది బెస్ట్ నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.